చాలా పెద్ద అభ్యంతరం ఏంటో మరి ఎన్టీఆర్ కృష్ణుడు వేషంలో విగ్రహం అది అంటే. మీరు అడగాలని అడుగుతున్నారు లేకపోతే మీరు ఇప్పుడు తరాల తరబడి చెప్తున్న రామాయణ మహాభారతాలకి అంటే రాని fashion ప్రాచుర్యము ఆయన సార్, మీరు తెప్పించాడు. రాంగ్ చెప్తున్నారు. నేను ఒప్పుకోనేది. నేను దేవుడే ఆయన తెర మీద దేవుడు. కృష్ణుడే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్. కులం అనేది మాట చెప్తా, కుల పరియోజన అనేది లేదా? రాజకీయాల్లో కులాల పక్కన ఓట్లేయట్లేదా? ఎవిడెన్స్ ఆయన ఎంత ఆశీర్వదించబడి ఉండాలి, ఎంత పోని ఉండాలి. అమ్మవారి పాత్ర నేను అమ్మవారు అయిపోను కదా. చాలా ఎక్కువ సార్లు ఎస్టాబ్లిష్ అలా అయితే మరి అయితే కేఆర్ విజయ్ గారు 100 సార్లు వేసారు. ఆవిడ అమ్మవారు తీసేద్దామా? చిరంజీవి గారు శివుడు వేసారు, ఆయన చేసేద్దామా? ప్రకాశ్ గారు రాముడు వేసారు, చేసేద్దామా? ఎంతమంది వేసారు వేషాలు? ఏం చెప్తారు దేవుళ్ళు వేషాలు? 54 అడుగుల విగ్రహానికి 200 గజాల ప్రైవేట్ స్థలం తీసుకొని అర్ధరాత్రి ముసుగు తీశారు. కరాటే కళ్యాణి అనే వ్యక్తి అక్కడ మళ్ళీ వచ్చేస్తారు తెల్లవారితే. ఎంతకన్నా సాధించిన విజయం అవసరం లేదు. ఈ లెక్కన మీరు ఆలి లాగైపోయింది. మీరు ఆలి ఏమో బాల నటుడు కాక అంటే ఇప్పుడు త్రిశంఖ స్వర్గం. ఇప్పుడు నేను ఒక టైంలో హీరోయిన్ గా చేయాల్సిన టైంలో మానేసి హీరోయిన్ చేద్దాం అనుకుంటే నాకేదో ప్రాబ్లం వల్ల ఇంకోటో ఏదో కొన్నిసార్లు ఇవ్వకో, నాకు అంత పిఆర్ లేకో, వచ్చిన కొత్తలో భయానికో, ఎవరిని బెగ్ చేయలేక అడగలేకో హీరోయిన్ అవ్వలేకపోయాను. ఫేస్ బాగుండేది, అందంగా ఉండేదని, చాలా బాగుండేదని, పర్సనాలిటీ కూడా బాగుండేది. అయి ఉండొచ్చు. పోనీ డైరెక్ట్ హీరోయిన్ కాకపోయినా సెకండ్ హీరోయిన్ కూడా అవ్వచ్చు. ఒక సినిమా 2 సినిమా చేశాను. చేసిన తర్వాత అవి రాలేదు. ఆ తర్వాత అవి బయటకు వచ్చేలో కూడా తెలియదు, శాటిలైట్ మూవీస్లో అయిపోయాయి. సో తర్వాత క్యారెక్టర్ అంటే నాకు వ్యాంప్ క్యారెక్టర్స్ వచ్చాయి. నేను చేయకపోతే ఇంకోటి చేస్తారు, ఆ పేరు వాళ్ళకి వస్తుంది కదా. నేను నా పిల్లలు, మా తమ్ముడు అందరినీ, అప్పుడు మా తమ్ముడు చిన్న పిల్లలు ఇద్దరు, అంటే పెద్దోడు ఓకే, చిన్నోడు బాగా మా చిన్న తమ్ముడు, వాళ్ళ పోషించాలి, ఇక్కడ అందరినీ చూడాలంటే ఎలాగా? నేను భుక్తి చూసుకోవాలి కదా. సో దాంతో నేను ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని చెప్పేసి ఏదో ట్రై చేస్తే 8,000 ఇస్తారండి నెలకు అన్నారు. 6,000 నుంచి 8,000 అంటే ఎక్కడ తింటాను, ఎక్కడ అద్దె కడతాను, ఏం చేస్తాను? వచ్చిన కొత్తలో 2000లో వచ్చాను నేను. సో అప్పుడు ఇబ్బంది పడతాము, ఇంట్లో ఫుడ్ కష్టం, మీరు ఆర్టిస్ట్గా బాగున్నారు, ఫేస్ బాగుంది, ఆర్టిస్ట్ అయిపోయిన అన్నప్పుడు ఆర్టిస్ట్గా అవతారం అవుతాను. సీరియల్స్ చేశాను, తర్వాత సినిమాలు చేశాను. కానీ డైలాగ్ డెలివరీ, ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల మొత్తానికి అందరు కమెడియన్స్తో చేసేసాను ఇండస్ట్రీలో. పాత కమెడియన్స్, కొండవలస గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు గారు, ప్రతి ఒక్కరితో చేశాను. నేను చేయలేదని చెప్పను, అందరితో చేశాను. ఏవిఎస్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, అందరితో మంచి క్యారెక్టర్స్ చేశాను. నాకు పేరు తెచ్చుకున్నాను. సో 250 సినిమాల దాకా చేసిన, ఒక 50 సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. అందులో ఈ ఆది, బాబీ, గర్ల్ ఫ్రెండ్, లీలామాల్ సెంటర్, గోదావరి, రాజా ది గ్రేట్, మిరపకాయ, కృష్ణ, ఇలా లెక్క పెట్టుకుంటే చాలా ఉన్నాయి. చాలా సినిమాలు చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నిటితోనే అప్పుడప్పుడు చూసి నేనే చాలా బాగా వచ్చింది, అప్పుడు ఇలా చేశాను, ఇంకా బాగా ఇప్పుడు అనిపిస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నిటికి కారణం హరికథ. నేను అందుకనే దానికోసం కళాపీఠం పెడదాం అనుకుంటున్నాను. పెట్టేశాను. దాన్ని నేను ఇప్పుడు హరికథ స్కూల్ కట్టాను. ఇప్పుడు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. అలా అని చెప్పేసి నేను క్యారెక్టర్స్ చేయకూడదని కదా, అందరూ చేయమంటున్నారు. కానీ చేస్తే నేను చేస్తున్న హిందుత్వం కోసం పనిచేస్తున్నాం కదా అని నా క్యారెక్టర్ నేను వదులుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను నిబద్ధతతో నేను మానేసుకున్నాను. ఎవరు ఇస్తే అక్క, అమ్మ, వదిన క్యారెక్టర్ ఇస్తే చేస్తాను. మీరు అన్నట్టుగా అలీ గారి లాగా హీరోయిన్ అవ్వాల్సిన టైంలో హీరోయిన్ అవ్వలేకపోయాను. అప్పుడేమో హీరోయిన్ కాదులేండి, సిస్టర్ క్యారెక్టర్. ఈ వ్యాంపిష్ వెబ్టర్ లేకపోతే మా వాళ్ళు ఏంటంటే, మనకు ఎవరైనా పక్కన ఏదన్నా ఛానల్ వాళ్ళు ఎవరో మనకి ఏదైనా ఇస్తే వీళ్ళకి ఇక్కడ జిలపడుతుంది. అలాగా ఏ కోలీవుడ్లోనే ఎవరైనా ఈ అమ్మాయి క్యారెక్టర్ చూసారో, అక్కడ విక్రమ్ గారు వస్తే ఇక్కడ మనం ఆదరించనే లేదు. ఆయన అక్కడికి వెళ్ళిపోయి పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. అలాగే నేను ఊరు వెళ్ళిపోయి అక్కడ ఏదైనా మంచి క్యారెక్టర్ చేసుకొని వస్తే ఒక విలనో లేకపోతే అదో ఇదో ఇక్కడ ఇస్తారు మళ్ళీ మనకి. అప్పుడు గుర్తిస్తారు మన వాళ్ళు, ఈ ఊళ్ళో ఉన్న టాలెంట్ ఇది అని. అంతవరకు ఈ నోరు పెద్దది, అది లేండి, ఇలాగలేండి, ఇంకెందుకులేని నేను సోషల్ సర్వీస్ చేసుకుంటున్నాను. ఎందుకు? క్యారెక్టర్స్ వస్తే చేస్తాం. నన్ను తొక్కేరా, ఏమి ఇస్తారు ఎవరైనా దాని నా టాలెంట్ నాకు తెలుసు. సో నాకు ఒకటి ఉంది, నేను డైరెక్షన్ చేయబోతున్నాను తొందరలో. ఖచ్చితంగా డైరెక్షన్ చేస్తాను. ఒక మంచి సోషల్ అంటే అవేర్నెస్ తీసుకొచ్చేసి మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ చేస్తాను. అది అవార్డ్ మూవీ అవుతుందా, కమర్షియల్ మూవీ అవుతుందా నాకు తెలీదు. నేను అవార్డ్ మూవీ అని అనుకుంటున్నాను బేసికల్గా. ఇప్పుడు మేబీ అవ్వచ్చు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే సినిమా అనౌన్స్ చేయొచ్చు. అప్పుడు నా క్యారెక్టర్ నేను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఆటోమేటిక్ అన్నీ ఉంటాయి అందులో. అసలు మొత్తం అన్నీ ఉంటాయి. నేను హరికథ చెప్పడం చూసిన వాళ్ళు ఎవరైనా బాబీ అని కొవ్వూరులో అనుకుంటా, పుష్కరాలకి నేను వెళ్ళినప్పుడు కిక్కిరిసిపోయింది, బాబీ హరికథ చెప్తుందంట, కరాటే కళ్యాణ్ బ్రాకెట్లు వేస్తే.
ఇలాంటి పిల్లవాళ్ళందరూ వచ్చేసి బాబీ హరికథ చెప్తుందని నిలబడి వెనక వైపు పల్లెటూరు వాళ్ళందరూ వస్తారు కదా ఊర్ల నుంచి, వాళ్ళందరూ బాబీని చూద్దామని వచ్చిన వాళ్ళు పుష్కరాల టైంలో. ఊర్లో నా హరికథ బాబీ బాబీ అని అరుస్తున్నారు చివరి అంతా. అది అసలు నాకు వినిపించుకోవడం, పెద్ద స్టేజ్ మొత్తం జనం బాబీ బాబీ అని అరుస్తుంటే నేను ఓపిక పట్టి స్టేజ్ ఎక్కిన తర్వాత బాబీ బాబీ అన్నారు కదా బాబు, నా ఫ్యాన్స్ కదా, కొంతసేపు హరికథ వినండి, ఆ తర్వాత లాస్ట్లో బాబీ అందరు ఇప్పుడు కాదు ఇప్పుడు హరికథ చెప్పాలి అని చెప్పేసి కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను. ఒక్క శబ్దం చివరిలో బాబీ అనే మాట వినిపిస్తే ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చి దండం పట్టారు డైరెక్ట్ కాళ్ళకి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను అప్పుడు చెప్పింది వల్లి కళ్యాణం అనుకుంటున్నాను. ఒకసారి మా కోసం వల్లి కళ్యాణం చెప్పాలి ఇప్పుడు, ఏదైనా సరే హరికథ గురించి ఏదైనా సరే. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మభస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనము శ్రీహరి పూజనము లేని హస్తమే తరుశాఖనేమిత దర్విగాక కమలేసు చూడని కన్నులే కమలేసు చూడని కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విభుదుడే పాదయుగము తోడి పశువుగాక జయిందిరా రమణ గోవింద. చాలా బాగుంది భక్తి. అసలు నా హరికథ మీరు 3 కాదు 5 గంటలు కూర్చోబెడతా. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా పక్కగా. మీరు హరికథ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను మీ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నా, మీరు అవకాశం ఉన్నంత వరకు చేయించండి. ఎక్కడైనా అవకాశం ఉంటే నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్న గుడి బడి హరికథ అనేది అంతరించిపోకూడదు. 2011లో స్టార్ట్ చేసిన హరికథ కళాపీఠం ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు నేను. 136 గంటలు నిర్విరామ హరికథ గాన యజ్ఞం ఇదే సిద్ధార్థనగర్ హైదరాబాద్లో 2015లో నేను లిమ్కా రికార్డ్స్ తీసుకున్నాను. 108 రోజులు హరికథా గాన యజ్ఞం నిర్విరామం 108 రోజులు రోజుకొకటి చెప్పున. 2019 ఎలక్షన్ టైంలో క్లోజింగ్ సెరమనీ విజయవాడలో పెట్టాను. జగన్ గారు గెలిచిన వెంటనే అది క్లోజ్ అయింది. 3 నెలలు 4 నెలలు అది కూడా 108 రోజులు 108 గంటలు 136 గంటలు చేశాము. ఇక్కడే గంటలు కాకుండా రోజులు కూడా చేసేసాను. ఈ రికార్డ్స్ ఎందుకు చేశానంటే హరికథ సకల కళల సమాహారం. ఇది నాకు చాలా ఫుడ్ పెట్టింది. నా చదువు నా ఫుడ్ అంతా నా హరికథ మీద రామనామ స్మరణతో నాన్నగారు సైకిల్ తొక్కొని వెళ్ళి ఊరూరు హరికథ చెప్పి నా ఫుడ్ మాకు పెట్టారు. హరికథ మా నాన్నగారు కాదు, అక్కడ మా నాన్నగారు వేరే ఉన్నారు, మా గురువులు వాళ్ళు. అయితే నాన్నగారు నాకు ఇచ్చిన ఈ ఇన్స్పిరేషన్ ఆ పైన ఉన్నారు చూసారు ఆయన మధ్యలో ఉన్నారు మా నాన్నగారు. ఇలా ఇవ్వండి ఆ ఫోటో చూపిస్తాను నేనే. ఇదిగోండి ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ మా నాన్నగారు, ఇది మా అమ్మగారు పడాల రామదాస్ గారు, మా అమ్మగారు పడాల విజయలక్ష్మి గారు, పడాల తారక రామారావు ఈయన మా తమ్ముడు మ్యూజిక్ కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది నేను, ఈ వెనకాల ఉన్నాడు మా చిన్న తమ్ముడు. మేము ముగ్గురం అనమాట. వీడు లేట్గా పుట్టాడు. వీడికి నాకు 22 సంవత్సరాల గ్యాప్ చిన్నవాడికి నాకు. వాడికి ఇప్పుడు 24 years కూడా లేవు ఇంకా కంప్లీట్గా. వీడు నాకు 1.5 year గ్యాప్. సో వీడు సంగీత విద్వాంసులు, ఇద్దరు సంగీత విద్వాంసులు. సో మా ఇంట్లో నేను హరికథ కళాపీఠం హరికథకి పద్మశ్రీ ఇవ్వట్లేదని చాలా 2011 నుంచి విస్తృతంగా ప్రచారం చేసి ఫైట్ చేశాను గవర్నమెంట్. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి నుంచి రాముడి అనుగ్రహం వల్ల అలా ఆ నోట ఈ నోట ఆయన దగ్గరికి వెళ్ళింది. బీజేపీ గవర్నమెంట్కి చేరింది. హరికథ అనేది తెలుసుకోవాలి. నేను చేసే ఫైటింగ్స్ ఎక్కడ అక్కడే రావాలి, పద్మశ్రీ రావాలి అని చెప్పే స్పీచెస్
ఎవరి ద్వారానే వెళ్తాయి కదా, వింటుంటారు కదా, చూస్తుంటారు కదా. మా హరికథకు చేయట్లేదని. సో 2 పద్మాలు వచ్చాయి 2 సంవత్సరాలు. సో నా సంతోషం, నాకు కాదు మా వాళ్ళకి, మా గురువులకి చాలా సంతోషం. ఇప్పుడు ఈ హరికథకి స్కూల్స్ అంతరించిపోయి లేవు. వేద పాఠశాలలు ఎలాగా తక్కువైపోతున్నాయి, వేదం నేర్చుకుంటున్నారు ఇంకా బెటరే, హరికథను మర్చిపోతున్నారు. సో ఫ్యూచర్ జనరేషన్ నన్ను మమ్మ వాట్ ఈజ్ హరికథ అంటే, ఒక అబ్బాయి అడిగాడు నన్ను అమెరికాలో, మమ్మ వాట్ ఈజ్ హరికథ అన్నాడు అబ్బాయి. నేను లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అప్పుడు డిసైడ్ అయ్యాను నేను, ఈ అబ్బాయి హరికథ అని అడిగాడు. నెక్స్ట్ వాడి పిల్లడికి అసలు తెలియదు, వీడే అడిగాడంటే వీడి పిల్లడికి ఎక్కడ తెలుస్తుంది. సో మనం హరికథను అలా పెంచి పోషించాల్సిన బాధ్యత ఉంది, దీన్ని తెలియజేయాలి. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా పూనుకుంటేనే ఇది అవుతుంది. మామూలుగా ఒకటే ఉంది, 1-2 స్కూల్స్ ఉన్నాయి. కపిలేశ్వరపురంలో ఒకటి ఉంది, తిరుపతిలో స్కూల్ ఉంది. విజయనగరంలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఘంటసాల గారికి తంబుర ఇచ్చింది నారాయణదాస్ గారు, ఆదిభట్ల వారు. ఘంటసాల గారికి గురువు గారు. అలాంటిది ఆయన ఇచ్చిన తంబురతోనే ఆయన కచేరీలు చేశారు ఘంటసాల గారు. బట్ లేదు, అక్కడ పెట్టాలి, గవర్నమెంట్ పెట్టట్లేదు. సో డిసైడ్ అయ్యాను, విజయనగరంలో 30 సెంట్లు వేరే స్థలం అనుకున్నాను నేను. అని ఇంతట్లో మాకు భగవంతుడు రాముడు చెప్పినట్టు 108 రోజుల్లోనే ఒక దంపతులు వచ్చి 30 సెంట్లు ఇచ్చారు. అక్కడ నేను ఇప్పుడు ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి మా నాన్నగారు పోవటం వల్ల డిప్రెషన్లో చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఆగస్ట్ తర్వాత. ఆగస్టులో అనుకున్న మంచి రోజులు రాగానే హరికథా పాఠశాల, రామాలయం, కృష్ణాలయం. ఇది నా ధ్యేయం, ఒక గోశాల. ఇది నా లైఫ్లో. ఏంటి మేడం ఈ రాముడు కృష్ణుడు నాకు ఎప్పుడు ఉందండి, అది చిన్నప్పటి నుంచి ఉన్నదే. చాలా పెద్ద అభ్యంతరం ఏంటో మరి ఎన్టీఆర్ కృష్ణుడు వేషంలో విగ్రహం అది మీరు అడగాలని అడుగుతున్నారా లేకపోతే? కాదు రాముడు కృష్ణుడు దాని మీద ఎన్టీఆర్ ఆ వేషం వేసి ఆ రూపంతో ఆయన. ఏమండి అది మీరు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీ అబ్బాయికి మీరు కృష్ణుడు వేషం వేయించుంటారా చిన్నప్పుడు? వేయించారా? ఎప్పుడు కృష్ణాష్టమి ఉంది కదా, ఫోటో కూడా. మీ అబ్బాయి ఫోటో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారా? సింపుల్, మీరు చెప్పండి నాకు ఆన్సర్. పెడతారా? వేషం వేయించాం, ఆ వేషంతో ఫోటోని పూజిస్తారా మీరు దేవుడి గదిలో? అంటే ఆయన ల్యాండ్ మార్క్, బెంచ్ మార్క్, ఇంకోటి కృష్ణుడు అంటే ఆరాధన పెంచిన వాడు. సార్ నేను నా దగ్గర 5 క్వశ్చన్స్ వేస్తా మీకు. 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పేస్తే నేను మీకు చెప్తా సమాధానం. ఇప్పుడు కృష్ణాష్టమి ఆయన విగ్రహం పెట్టిన దగ్గర చేస్తారా చేయరా వీళ్ళు? ఎవరు? ఈ వీళ్ళు కృష్ణాష్టమి చేస్తారా? ఎవరు? అంటే ఇక్కడ పెట్టిన అభిమానులు కృష్ణుడు వేషం చేయరు కదా, చేయరు. మీరు చేస్తారని ఎలా చెప్తారు? చేయరు అన్నారు వాళ్ళు డైరెక్ట్ అడిగితే. చేయను అన్నారు. జననం ఎవరు రాస్తారు? ఆయన రాస్తారు. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు ద్వాపర యుగంలో. ద్వాపర యుగం అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు? 18,64,000 సంవత్సరాల పూర్వం. మీరు ఆయన రూపం పెట్టి ఆయన రాయలేదుగా జననం. మీరు అప్పుడు ఎవరు అనాలి? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారికి ఒక రూపం ఉందిగా, కృష్ణుడు ఎందుకు వాడుతున్నారు? నెక్స్ట్ రాజకీయ నాయకులు ఇప్పుడు అందరూ ఎలక్షన్స్ లో ముసిగేస్తున్నారు, మరి కృష్ణుడికి ఎందుకు ముసిగేశారు? కృష్ణుడు రాజకీయ నాయకుడా? సో ఇవి నా అభ్యంతరాలు. ఫ్యూచర్ జనరేషన్ ఈ అబ్బాయి లాంటి వాళ్ళు వెళ్ళి ఎంత పెద్ద ఎవరు అంటే కృష్ణుడయ్యా అంటారు. ఎలాంటి రాజకీయ కోణం లేదు దీనిలో. కాదండి, ఎక్కడుందండి? నేను ప్యూర్లీ కృష్ణ భక్తి. మా ఇంట్లో మీరు చూడండి, ఇల్లంతా చూడండి, మీరు ఎన్ని కృష్ణుడు, ఎంతమంది కృష్ణుడు ఉన్నారు ఇంట్లో? కృష్ణుడు ఎన్ని ఉన్నాయి? మీరు వచ్చారు మా ఇంటికి, ఎన్ని కృష్ణుడు మీరు లెక్క పెట్టండి. ఎక్కడ చూసినా కృష్ణ తత్వం తప్ప ఇంకేముంది? ఇప్పుడు మీరు హరికథ విద్వాన్ కదా, హరికథకి చాలా మంచి పేరు తేవాలని, గుర్తింపు తేవాలని ఇక్కడ చూసారా పాయింట్ హరికథ పితామహ పాయింట్ అనే ఒక దీనిలో నేను వర్క్ చేస్తున్నా అంటారు. ఆ దృష్టిలో నేను మిమ్మల్ని ఒక హరికథ దీనిగా గుర్తించకూడదా? ఒక విగ్రహం పెట్టుకోకూడదా మిమ్మల్ని? హరికథ అంటేనే ఆదిభట్ల నారాయణ చెప్తా. మీకు ఇంకొకటి చెప్తా కాబట్టి సరే మీరు చెప్పిన దానికి నేను చెప్తాను. మీకు అన్నిటి నేను క్వశ్చన్స్కి నేను క్లియర్ ఆన్సర్స్ ఇస్తాను. ఇప్పుడు మీకు నేను నా ఫేస్బుక్ మీకు తెలుసలేదు, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఇది ఫేస్బుక్ నాది. ఇక్కడ ఎవరండి? ఎవరు? నేనే కదా, అమ్మవారే కదా. నాకు పూజలు చేస్తారా మేడం? ఆయన 18 సినిమాల్లో నేను వేషం వేశాను. ఈ విగ్రహం పెడతారా నాది? మేడం 18 సినిమా కొంతమంది వచ్చిన కృష్ణుడు ఢిల్లీలో భారీ ఎత్తున ఢిల్లీలో ఆయన కటౌట్ పెట్టారు. ఇప్పటికీ ఆయన మీకన్నా పెద్ద పిచ్చి అభిమాని, వీరాభిమాని. మా నాన్నగారు తెల్లవారు లేసి శ్రీకృష్ణ సత్య తులాభారం అని ఉండేది కదా. మీరు ఇప్పుడు తరాల తరబడి చెప్తున్న రామాయణ మహాభారతాలకి రామి ప్రాచుర్యము ఆయన తెప్పించాడు. రాంగ్ చెప్తున్నారు, నేను ఒప్పుకోనేది. నేను దేవుడే, ఆయన తెర మీద దేవుడు. కృష్ణుడే, ఎన్టీఆర్ గారు. ఆయన అంటే నాకు పిచ్చి అభిమానం. ఎందుకో చెప్పమంటారా? నా చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి గులేబక్క వాళ్ళ సినిమా, పాండురంగ మహత్యం, జగదేక వీరుడు సినిమా,
శివశంకరి సినిమా పాట అంతా నేను పాడతాను. మా నాన్నగారు మాకు నేర్పారు ఓకే పాట. అయి మా నాన్నగారు శివశంకరి పాడితే మేము అందరం కళ్ళ నీళ్ళు కార్చాం. ఘంటసాల గారు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది వాయిస్. ఓకే అలాంటివన్నీ విని పెరిగాం. ఈ శ్రీకృష్ణ సత్య అని మీరు చూసారా, అది నారదుడిది ఉంటుంది. కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల జుట్టు కూడా నారదుడు అంట సన్యాస గండడు అంట అని పాడతారు. గొల్లవాళ్ళు పాడతారు, అంటే మా సంతతి పాడతారు. ఓకే, వాళ్ళు పాడేదానికి మా నాన్నగారు ఇంట్లో మొత్తం క్యాసెట్లు వచ్చేవి అప్పుడు, టేప్ రికార్డులు. స్టోరీ అంతా క్యాసెట్ వచ్చేది. శ్రీకృష్ణ సత్య తప్ప మా ఇంట్లో ఇంకోటి ఉండేది కదా. రోజు అదే విని విని డివిడి కూడా క్యాసెట్ ప్లేయర్లు, ఆయన వాయిస్ ఆయన డైలాగులు కంఠస్థ వచ్చేసేవి మాకు అప్పుడు. మేడం ఇప్పుడు మీకు సవాల్ మేడం, మేము సవాల్ ఇప్పుడు ఏంటి సవాల్, మీరు రియల్గా నిజంగా అక్కడ కృష్ణుడు విగ్రహం వద్దన్న వాళ్ళైతే రాజమండ్రిలో ఆ పుష్కర్ ఘాట్లో ఉన్న చెప్తాను శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఇప్పుడు తొలగించగలరా మీ వాళ్ళు, మీ యాదవ సంఘం కావచ్చు, వినండి, మీ బీజేపీ ఏపీ కావచ్చు వాళ్ళు? మీరు ఒక మాట చెప్తానండి, నేను చేసిన ఫైట్ ఎందుకో కూడా చెప్తాను. చెప్పండి. దాన్ని మీరు దాని తర్వాత మీరు మాట్లాడండి. కరాటే కళ్యాణికి వచ్చిన తాటు కాదు, కృష్ణుడు నాకు రప్పించిన తాటు తప్ప ఇది ఖచ్చితంగా నేను కాదు. నేనైతే అంత ఫైట్ చేయలేను. నేను ఒక శక్తిగా నేను మారలేను. ఆయన ఒక ఆయన పంపించుకున్నాడు అంతే. ఒక పనికి ఒకరిని పంపిస్తాడేమో, అందువల్ల అది అయింది. ఏంటంటే ఆ ఫైట్ చాలా విచిత్రాలు జరిగాయి, చాలా చాలా జరిగాయి. నన్ను తప్పించడానికి తీసేశారు చాలా మంది. నేను ఆ వేసే పిల్లో నేను లేను. మంగళవారం రాత్రి వరకు లేను. బుధవారం నాడు నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను. కట్ చేస్తే విచిత్రంగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను, ఆ లాయరు యాదవ్ లాయర్. ఆయన ఏంటమ్మా నువ్వు ఇంత ఫైట్ ఎలా చేస్తున్నావు, అసలు నువ్వు గ్రేట్, మేము చేయకపోతే వేస్ట్, మేము ఇంత ఉండి హైకోర్టులో ఉండి అని చెప్పేసి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఆయన అందులో అంటే ఆయనకు ఒక పోస్ట్ కూడా ఉంది కాబట్టి ఈ లాయర్ ఎవరో మాట్లాడి వాళ్ళది బెంచ్ మీదకి వచ్చిన టైంకి ఇది కూడా బెంచ్ మీదకి వచ్చేటట్టుగా ఈయన చెప్పి పెట్టి నేను కూడా వేశాను ఇది పిల్ల అని చెప్పి రెండు కలిపి మాట్లాడి చేస్తే మాది వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు, మా దగ్గర ఇన్ని ఉన్నాయి రెఫరెన్సెస్ అని చెప్పేసి ఈయన రెడీ చేసిన దానికి ఈయన అడిగి ఇద్దరు కలిసి వాదిస్తే మాకు వచ్చినప్పుడు జడ్జిమెంటు. విచిత్రాలు జరిగిపోయి రాత్రి నేను లేను, నేను టీవీలో నేను కేసేస్తాను వాదించా. ఎవరు చేశారు ఈ మ్యాజిక్? నేను కాదు. తెల్లవారు లేసారు లాయర్ ఎలా వచ్చారు మేడం మీకు? ఏమండి మీరు మిరాకిల్స్ జరుగుతాయి, నాకు జరిగాయి కృష్ణుడి విషయం, నేనే కళ్ళారా నేను చూసా. మీరు ఒక క్వశ్చన్ వేస్తుంటే మీలాగే నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ఛానల్స్ నన్ను బాగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు వేస్తే నేను చెప్పలేదు సమాధానం. నాకు తెలియదు, నాకే తెలియని విషయాలు నేను చెప్పాను ఆ రోజు. అది ఎవరు చెప్పించారు? అంటే ఈ లెక్కన ఇది రాజకీయ కుట్రకోణం కానప్పుడు కులాభిమానం ఏంటిదా? కులం అనేది అంటే మాట చెప్తా, కుల పరియోజన అనేది లేదా? రాజకీయాల్లో కులాల పక్కన ఓట్లు వేయట్లేదా? అంటే కులాభిమానమే. కులాభిమానం ఏంటండి? కులం ఏంటి? కృష్ణుడు అంటే మేడం ఇక్కడ పర్టికులర్ గా యాదవులు దాని మీద గొడవ చేశారు మేడం. మీరు అడిగేది క్లియర్ గా అడగండి. మీరు యాదవుల గురించి అడగాలనుకుంటున్నారా? మేడం ఇప్పుడు నేను ఇంకో క్లారిటీ ఇస్తాను, మీరు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక యాదవులకి ఆయన ప్రతినిధిగా మీరు తీసుకునే ఫైట్ చేసి ఉంటారు. ఇన్ జనరల్ యాదవ్ సంఘమే ఎక్కువ దీని మీద రియాక్ట్. సంఘంలో నాయకురాలి, నేను జాతీయ మహిళా అధ్యక్షులుగా ఉన్నాను అప్పుడు. ఇంకో సంఘానికి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను సంఘాల్లో ఇప్పటికీ కంప్లీట్ కాదు ఇప్పుడు కూడా. అయితే అదే యాదవ కుల ప్రతినిధిగా శ్రీకృష్ణ పరమాత్ముడు అనేవాడు చాలా బాగా హైలైట్ అయ్యాడు. ఆయన జగద్గురు ఎలాగయ్యాడో యాదవులు ఓన్ చేసుకునేంత కృష్ణుడు ఆయన. అలాంటి ఒక కులానికి ఆయన చాలా విలువ తీసుకొచ్చాడు. అలాంటి కృష్ణుడికి ఈయన చాలా వెలుగు తీసుకొచ్చాడు. ఎవరు? ఎన్టీఆర్. 18 పాత్రలు మేడం, అది మామూలు విషయం కాదు. ఏమండి నేను ఆయన ఇప్పుడు ఏమన్నాను? మీరు అంటున్నారు కదా ఒక మాట నేను చెప్తానండి. అది నీకు ఇంకా కొద్దిగా మేడం, అది ప్లస్ కదా? కాదండి, కాదు. ఇప్పుడు మీరు రాజమండ్రి గురించి మాట్లాడారు. రాజమండ్రితో పాటు 50-60 కృష్ణుడి రూపాలు ఉన్నాయి ఎన్టీఆర్ గారు ఇప్పటికి ఉన్నాయి. ప్రతి ఊర్లో ఉన్నాయి. చిన్న చిత్తక ఫిల్మ్ నగర్ లో కూడా ఉంది. మీరు అది ఒకటే చెప్పారు, ఫిల్మ్ నగర్ లో కూడా ఉంది. నేనేం చెప్తానంటే నేను ఎప్పుడూ అంత అబ్జర్వ్ చేయలేదు. నిజంగా ఉన్నాయట, కృష్ణుడి వేషంలో పెట్టారు అనుకుందాం. అది ఏమైపోయిందంటే 5 అడుగులు 3 అడుగులు అంతవరకు ఓకే, 54 అడుగులు కృష్ణుడి విగ్రహం పెట్టాలి. అది కూడా రాజకీయ కోణంలో పెట్టాడు ఆయన. అది నిజంగా కులాభిమానం కాకుండా ఓట్ల కోసం కాకుండా నిజంగా పెట్టుంటే అలా చేయించేవాడు కాదేమో కృష్ణుడు కూడా. 50,000 ఓట్లు, 55,000 ఓట్లు యాదవ్, 45,000 ఓట్లు కమ్మ, ఈ రెండు మిక్స్ చేసి మీ యుగ పురుషుని పెడుతున్నానయ్యా కమ్మోళ్ళకి చెప్పాడు. మీ యాదవులందరికీ మీ యుగ పురుషుడు, మీ మూల పురుషుడు, మీ వంశోద్ధారకుడు పెడతాడు. ఓడిపోయాడుగా. నేను ఆ రోజు చెప్పించా, పబ్లిక్లో చెప్పా, నేను కాదు పువ్వాడని ఓడిపోతున్నావు కథం ఎక్కడతో అని.
కేటీఆర్ వెళ్ళి అర్ధరాత్రి ఓపెన్ చేశాడు. కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వం ఏమైందో మీకు తెలుసు. సో నేను అవన్నీ మాట్లాడు, నేను కాదు కృష్ణుడు చూసుకున్నాడు. నేను కానే కదా నా నోట్లో ఏదో మాట కృష్ణుడు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడానికి ఏమోనండి, నాకేం తెలుసు, ఆయన అడగాలి. అంటే ఆయన అడగాలి. మీకు ఎలా నాకు ఇష్టం అండి, కృష్ణ ప్రేమికని నేను. మీకన్నా మించిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు అలా మాట్లాడలేరు కదా, వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేయలేరు కదా, అందుకే నన్ను తీసుకున్నాడేమో. మేబీ నేను గట్టిగా మాట్లాడగలను, నాకు సబ్జెక్ట్ ఆయన ఏదైనా ఇస్తే నేను మాట్లాడితే అథెంటికేటెడ్ మాట్లాడుతున్నాను కాబట్టి ఇచ్చాడేమో. మేబీ అది వాళ్ళు చేయలేరేమో, అందుకు వాళ్ళు తీసుకోలేదేమో. ఏంటి మేడం నిదర్శనం? మీరు సగం అడిగేసి వదిలేస్తే సగం వెళ్తుంది. కాదు మీరు అడిగిన క్వశ్చన్ నన్ను క్లారిఫై చేస్తే మళ్ళీ ఇంకోటి అడగండి, బాగుంటది కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఇది మీరు తీసుకున్న నిర్ణయంలో మీరు కులాభిమానమా అన్నారు. ఎస్, కులం అంటే యదువంశం, మాది యదువంశం పుట్టిన మా దేవుడు పెరిగి పడాలి, యదువంశీ అండి మాది, యదువంశం, మేము యాదవులం. యదువంశీ అంటే యాదవులు అంటే ధైర్యం పౌరుషం ఎక్కువ ఉంటే మేము ఏదన్నా పెట్టాలంటే అలాగే పెడతాం, తిట్టాలన్నా తిడతాం, అలాగే ఉంటుందని చెప్తాం. సో యదువంశంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కృష్ణ భక్తులే. నేను కృష్ణ ప్రేమికని, కృష్ణ భక్తితో పాటుగా. ఎస్, నా కృష్ణుడు, మా కృష్ణుడు, అది మీరు అనుకోండి. అంతేకాకుండా కృష్ణుడే. అక్కడ మీరు కృష్ణుడికి పూజలు చేసి మేము ఆయనకి కృష్ణాష్టమి చేస్తాము, మేము ఆయన జననమరణం రాస్తామని ఉంటే మేము ఒప్పుకుంటాం. ఎన్టీఆర్ గారిది రాసి ఆయనది పెడితే అక్కడ క్లాష్ వచ్చింది. మార్చరండి, వాళ్ళు మార్చరు, వాళ్ళ అభిమానంతోనే పెట్టారు. ఇంకొకటి, చిన్న విగ్రహాలు పెట్టినప్పుడు ఎవరు అడగకపోయేసరికి ఒకటే పెద్ద విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఇంతకన్నా 108 అడుగులు పెట్టరని నమ్మకం ఏంటి? రేపు పొద్దున పెడతారు. ఇదే వదిలేస్తే, ఇప్పుడు చిన్నది వదిలేసాం 5 అడుగులు 10 అడుగులు అనుకుందాం, ఇప్పుడు 54 అడుగులు పెట్టారు. తెలియని పిల్లలు, ఎలాంటి పిల్లలు వెళ్తారు. ఎవరు అంటే కృష్ణుడు అంటే భగవద్గీత ఇతనే రాశాడేమో, ఈయనే చెప్పాడు అంటారు రేపు పొద్దున. మనం ఉంటామా, మనం పోయిన తర్వాత చెప్తారేమో. నా పాయింట్స్ ఇవి, నా అబ్జెక్షన్స్ ఇవి. నెక్స్ట్ జనరేషన్కి ఇతనే కృష్ణుడు అని చెప్తే ఇతను కృష్ణ వేషంలో ఇది చేశారని ఎవరు దానికి అథెంటికేటెడ్ అప్పుడు ఎస్ అంటారు. అయిపోయింది. ఇంకా వినండి, ఇది అయిపోయిన తర్వాత కులాభిమానమా? ఎస్, కులం, మేమందరం కృష్ణుడు వంశం మాదని చెప్పుకుంటాం, ఆ ఇష్టం, కృష్ణుడిని ప్రేమిస్తాం. కృష్ణుడే, దేవుడే, మానవుడే. ఆయన తెర మీద వేల్పు ఎవరు? వెంకటేశ్వర స్వామి వేషం వేస్తే అలాగే వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టేవారట తిరుపతి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు మద్రాసులు అందరూ కొట్టేవారు. ఆయన అంత మంచి డెడికేటెడ్ అండి. ఆయన నేను తప్పు పట్టును, ఆయన మహానుభావుడు. మేడం, ఇప్పుడు మిమ్మల్ని ఒకే ఒక మాట అడగబోతున్నా. మీరు ఏది ఒక మాట ఇప్పుడు మీరు కృష్ణుడు అనేవాడు నన్ను ఆశీర్వదించడం వల్ల, నేను ఆయన నాలో పూనడం వల్ల, ఆయన ఎంపిక చేసుకోవడం వల్ల, మిమ్మల్ని ఈ చిన్న ఫైట్కి ఎంపిక చేసుకున్న కృష్ణుడు 18 పాత్రలు ఇచ్చిన ఎన్టీఆర్ ఇంకెంత ఎంపిక చేసుకుంటాడు? అందుకే కదా ఆయన సీఎం అయ్యారు. మరి ఆయన ఎక్కువ ఆశీర్వదించబడినోడు కదా. అందరి పేర్లు ఆయన ఉన్నా కూడా ఆయన ఒప్పుకోరు ఈ విషయాన్ని. నేను రాసి పెడతా, నొక్కి ఒక్కడి నుంచి చెప్తా, ఎన్టీఆర్ గారు ఉన్నా నేను కృష్ణుడిని కాను అని ఆయన ఒప్పుకుంటారు. ఆయన లేరు కాబట్టి వీళ్ళందరూ చేసిన తోక వేషాలు ఇవన్నీ ఆ మినిస్టర్స్ వాళ్ళు. ఆయన ఎవిడెన్స్ మీద మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడాను, ఎవిడెన్స్ తో మాట్లాడాను. నేను ఇప్పుడు మీతో ఏం ఎవిడెన్స్ మాట్లాడాను, మీరు వింటే నేను చెప్తా. ఎవిడెన్స్ ఏంటంటే మీరేమన్నారంటే కృష్ణుడు నేను కాదండి ఇచ్చేసింది, మా లాయర్ కూడా ఇట్లాగే అన్నాడు, కృష్ణుడు అనేవాడు నన్ను ఎంపిక చేసుకున్నాడు అని మీరు అన్నారు. ఎగ్జాక్ట్ గా ఫైట్ కి మీరు ఎవిడెన్స్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఒక పాత్ర 18 సార్లు వేయాలంటే ఎవిడెన్స్ ఆయన ఎంత ఆశీర్వదించబడి ఉండాలి, ఎంత పోనీ ఉండాలి. అమ్మవారి పాత్ర నేను అమ్మవారు అయిపోను కదా, చాలా ఎక్కువ సార్లు వేసి ఎస్టాబ్లిష్ అయ్యాడు. అలా అయితే మరి అయితే కేఆర్ విజయ్ గారు 100 సార్లు వేసారు, ఆవిడ అమ్మవారు చేసేద్దామా? చిరంజీవి గారు శివుడు వేసారు, ఆయన చేసేద్దామా? ప్రభాస్ గారు రాముడు వేసారు, చేసేద్దామా? ఎంతమంది వేసారు వేషాలు, ఏం చేస్తారు దేవుళ్ళు వేషాలు? ఇప్పుడు ఎవరు మరి మీరు వేషం వేశారు, వేషం అంత బాగా సూట్ అయినందుకు సంతోషిద్దాం. మిగలాలండి, కానీ కృష్ణుడే లేకపోతాడు ఆయన. కృష్ణుడు ఆయన కృష్ణుడి ఒక మాట నో కాంప్రమైజ్. ఎందుకో చెప్పనా, కృష్ణుడు ఇప్పుడు వద్దన్నా మీరు వదిలేటట్లేదు. నేను వదలను, కృష్ణుడు వద్దని చెప్పిన ఆయన విన్నాం. ఎందుకంటే నేను చెప్పిన, ఎందుకంటే నా కృష్ణుడు నాకు చెప్పాడు, ఏం చెప్పాడు అది నాకు తెలుసు, నేను విన్నాం. ఇంకొక విషయం చెప్పమంటారా, కృష్ణుడు నాలో పూని ఈ విధంగా కళ్యాణి నువ్వు చేయొద్దని చెప్పుకుంటాడేమో, మీరు ఎందుకంటే నాలో కూడా పూనొచ్చు కదా కృష్ణుడు. నేను కూడా మిమ్మల్ని కృష్ణుడు పూనాడు కదా, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తా, అన్నిటికీ మీరు సమాధానం చెప్పట్లేదు. అవన్నీ చెప్పండి ఫస్ట్, అయితే అవన్నిటికి సొల్యూషన్ చూపించండి, అప్పుడు నమ్ముతా. మేడం, అనంత విశ్వంలో నిండిపోయిన కృష్ణుడికి తప్పలో 5 ప్రశ్నలు అడ్డుపడతాయా మేడం? ఒక మాట,
మీరు చెట్టుకు నీళ్లు పోస్తున్నారు ఓకే కదా, మీరు ఫలం ఎక్కడ కోసుకుంటున్నారు? కాయలు ఆ చెట్టులో ఎక్కడ కోస్తున్నారు? ఎక్కడ? దీనిలోంచి కోస్తాము. మరి కొమ్మకు పోయొచ్చుగా నీళ్లు, ఫలం ఎక్కడ వస్తుంది? ఫలం ఎక్కడ తత్వంతో వస్తుంది? ఏదో కొద్దిగా చెప్పండి. మీరు నాతో గెలవడం కాదు, గెలవడం అని చూడడం కాదు, నేను చెప్పిన మాటలకి సమాధానం కావాలా? మన కొమ్మకే పోయొచ్చుగా. ఇప్పుడు కృష్ణుడు వేషము, ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడో కృష్ణుడు పేషెంట్ హక్కులన్నీ మీకు ఇచ్చేసాడు. కాదండి, చాలా మంది నాతో అడిగిన మాట, వాళ్ళకి మీ ద్వారా చెప్తున్నా. వాళ్ళందరూ ఏమడిగారు, కృష్ణుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు. చెప్తాను, మీకే చెప్తాను. మీరు అడగలేదు, మర్చిపోయిన క్వశ్చన్ నేను సగం సగం అడుగుతున్నారు. ఇవ్వండి, కృష్ణుడు నేను చూడలేదు, కానీ కృష్ణుడు ఎలా ఉంటాడో చూపించింది ఎన్టీఆర్. ఎస్, మీలాగే ఎగ్జాక్ట్లీ చిన్నప్పుడు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు రాముడు కృష్ణుడు అనుకున్నా. ఆయన హావభావాలు, అది పట్టుకునే టీవీ, నేను పొంగిపోయా. నేను పిచ్చి ఫ్యాన్ ఆయనకి. కానీ కృష్ణుడు ఎలా ఉంటాడు, ఈ రకంగా, ఈ రూపం, ఈ లలాట పలకం, ఇలా కస్తూరి తిలకం లలాట పలకే అని ఒక పద్యం ఉంది. వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రేణముక్తికరం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనంచ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని ఈ పద్యం పెట్టారు కదా. ఈయన ఎక్కడ చదవకపోతే, ఏ గ్రంథంలో చూడకపోతే, వేదాంగాలు చదవకుండా, దానిలో పరిశీలన లేకుండా ఆయన రూపాన్ని ఆయన తీసుకున్నారా ఎన్టీఆర్ గారు? అంటే చదివాడండి. దర్శకుడు కన్నా ఎక్కువ ఈయనకే తెలుసు తెలుగులో గాని. మీరు ఆయన పెద్ద పండితుడు, ఎన్టీఆర్ గారు పండితుడు, మనం ఆయన మహానుభావుడు, అద్భుతం. ఏమండి, మహానటి కాదు, మహానటుడు, నిజంగా అలాంటి మనిషి మళ్ళీ పుట్టాడు. ఇన్ని అభిప్రాయాలు ఉండి ఆయన చిన్న రిజర్వేషన్ లేదండి, రిజర్వేషన్ ఇవ్వకూడదు. దేవుడా రామారావు గారు అంటే ఒక పిసర్ దేవుడు, ఒక పిసర్. ఇంకెవరైనా తర్వాత మాట్లాడితే రామారావు గారు అంటే దేవుడు ఉన్నాడో లేదు, రామారావు ఉన్నాడు మేడం. రామారావు గారు దేవుళ్ళలాగా మనుషులకి హెల్ప్ చేశారు, దేవుళ్ళలాగా పాలించాడు, దేవుళ్ళలాగా పథకాలు తెచ్చాడు, దేవుళ్ళలాగా అమెండ్మెంట్స్ చేశాడు. అది కరెక్ట్ మనం మాట్లాడాలి. ఆయన తెర మీద దేవుడు, ఆయన ఇలాలో కాదు. నేను అది నా అభిప్రాయం, నేను ఇక్కడ మార్చుకోవట్లేదు, ఆయన నేను తప్పట్లేదు. ఆయన సూపర్ మహానుభావుడు. ఆయన ఆడవాళ్ళకి ఇంత పర్సంటేజ్ గట్టి మాట్లాడుతున్నా అంటే దాని పుణ్యం కూడా ఆయనే. ఈరోజు చట్టసభల్లో ఆడవాళ్ళు ఎన్ని చేశాడు ఆయన. ఆయన ఆస్తి హక్కులు, ఇవన్నీ అన్ని విధాలుగా ఆడవాళ్ళు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, చట్టసభల్లోకి వెళ్తారు. ఇవన్నీ చేయడానికి ఆస్తి హక్కు ఆడవాళ్ళకి కల్పించింది మహానుభావుడు. ఆ కూతురుకు కూడా ఇవ్వండియా, నా కూతురుకు కూడా ఇస్తున్నా అని చెప్పి చేసిన మనిషి. అలాంటి వ్యక్తి మాట్లాడకూడదు మనం. కానీ దేవుడు రాముడు, కృష్ణుడు, ఎన్టీఆర్ గారు. అంటే కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఏదైనా రైట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు న్యాయస్థానం మీరు నమ్మరా? చెప్పండి, మీరు చెప్పండి, న్యాయం మీద మీకు ఉందా లేదా మేడం? అంటే బాగానండి మేడం. ఇప్పుడు మండల కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇన్ని న్యాయాలు మారవు మేడం. న్యాయం అనేది సింగిల్ కార్డు అయితే లాస్ట్కి దర్శకత్వం అని పేరు సింగిల్ కార్డు, లేకపోతే శుభం కార్డు లాగా సింగిల్ కార్డు. మరి ఇన్ని న్యాయాలు మారు. ఇక్కడ కొట్టేసింది సుప్రీంకోర్టులో ఓకే అయిపోతుంది. మీరన్నా ఇదే నేనన్న మాట కాదు మేడం. శ్రీశ్రీ అన్నాడు, అరే బాబు న్యాయంగా ఉన్నదంతా నిజం కాదు, నిజంగా ఉన్నదంతా న్యాయంలో గెలవలేదు అని ఒక డైలాగ్ ఉంది, శ్రీశ్రీ. కాబట్టి అయితే మరి ఇప్పుడు హేమ గారు అనేది కరెక్ట్ అయితే ఏమని ఆవిడ అంటుంది కదా, పోలీసులు దొంగ పెట్టారు, అది న్యాయం లేదు నాకని. మరి అది కరెక్ట్ అంటారా? ఆ వాదన వినిపించుకోవాలి మేడం. ఎవరు చూసారా ఇప్పుడు మీ ఆ వాదన వినిపించుకుంటుంది. అదే నేను చెప్పబోయాను మీకు, అందుకే మీ నోటితో చెప్పించాను. నేను మీ యాంకరింగ్ పెట్టుకోండి నన్ను కూడా. అయితే నెక్స్ట్ యాంకర్ వింటారా? యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తారు, మా వాదన మేము వినిపిస్తాం. న్యాయం ఎటుంటే అటే అవుతుంది. జడ్జిలు అంత పెద్ద పెద్ద న్యాయస్థానాల్లో ఊరికే కూర్చోరు. మేము చెప్పేస్తే కరాటేకి వెళ్ళిన ఎవరు వాళ్ళకి తెలీదు, నా మొహం చూసే వాళ్ళు ఎవరు. అక్కడ సబ్జెక్ట్ మాట్లాడుతుంది. రాత్రి మీద అంత పెద్ద విగ్రహం పెట్టి తానా ఆట సభల్లో నా వీసా అయిపోతే వేరే వాళ్ళు ఆవిడకి ఇన్విటేషన్ ఇవ్వమని అడిగితే మమ్మల్ని మడత పెట్టేసింది ఆవిడ కోర్టులో. మేము ఆవిడకి వీసా పంపించడం ఏంటి, ఇన్విటేషన్ అని మానేశారు. మరి అంతవరకు వెళ్ళిపోయింది, నా ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇది ఏం చేయమంటారు? ప్లస్ ఇంకొకటి, ఇక్కడ వాళ్ళు అర్ధరాత్రి కేటీఆర్ లాంటి వ్యక్తి, ఒక మినిస్టర్ వచ్చి పబ్లిక్గా ఎన్టీఆర్తో ఓపెనింగ్ అని చెప్తే ఆయన ఆగిపోయాడు.
మేము చెప్పాల్సిన చెప్పాం, చెప్పే విధంగా చెప్పాం. ఆయన అయిపోయి మేము ఎలా అన్నాడు, అయిపోయిందా? 54 అడుగుల విగ్రహానికి 200 గజాల ప్రైవేట్ స్థలం తీసుకొని అర్ధరాత్రి ముసుగు తీశారు కరాటే కళ్యాణి అనే వ్యక్తి. అక్కడ మళ్ళీ వచ్చేస్తారు తెల్లవారితే అని. అంతకన్నా సాధించిన విజయం అవసరం లేదు నాకు అవసరం లేదు అంతకన్నా విజయం. ఈ 200 yards కూడా నేను పెట్టొచ్చు, రెడీగా ఉంది నా దగ్గర కేసు. ఎందుకు వేయలేదు తెలుసా? ఎన్టీఆర్ గారి మీద అభిమానం. మళ్ళీ నేను ఇప్పుడు చేయొచ్చు, పబ్లిక్గా ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, వదిలేసాను నేను ఆ విషయం. ఎందుకంటే 100 సంవత్సరాల ఇండస్ట్రీలో ఆయనకి జరుగుతున్న పండగలో, ఈ పుట్టినరోజుల్లో ఆయన తెర మీదకి తెచ్చి యాగి చేసి ఆయన్ని చెడగొట్టింది ఈ రాజకీయ నాయకులు. ఆయన తప్పు లేదు అక్కడ. ఆయన కాదండి, చెడగొట్టారండి వాళ్ళే. ఇప్పుడు ఆయన తప్పు కాదు కదా, ఆయన ఉన్నాడా? ఆయన ఏం చేయలేదుగా, ఆయన చేయమని చెప్పలేదుగా. ఎవరండి అసలు మాట్లాడతారు? నేను మాట్లాడితే వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి. ఒక మినిస్టర్తో చెప్పించారు నాకు, మినిస్టర్ ఇక్కడ మినిస్టర్తో. నేను వెళ్ళలేదు. ఎందుకు? నేను దేనికి లొంగను. నా కృష్ణుడు తర్వాత ఏదన్నా నువ్వు చంపేసి నేను ఎలాగే ఉంటాను చెప్పా. అంత అభిమానం ఏంది మేడం కృష్ణుడి మీద? నా ప్రాణం అండి, ఆరో ప్రాణం. నా కృష్ణుడు రాముడు తర్వాతే. మా నాన్నగారు నాకు కృష్ణ భక్తి రామభక్తి తప్ప ఏమీ నేర్పలేదు. మేము తిన్నది రామనామ పానంతో. మా నాన్నగారు నేను ఈరోజు ఉన్నానంటే దేవుడు తిండి. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కృష్ణ భక్తి మీ దగ్గర ఏంటి? దాని ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏం లేదండి. ఇంకా మీకు కృష్ణుడు నాలో పూనాడు అనే వరకు మీరు చెప్పారు. ఏమండి, నాహం కర్త హరిం కర్త, హరి ఏవ కేవలం. నేను కాదు హరి ఏవ కేవలం. నేను కాదు ఇక్కడ మాట్లాడేది. ఇప్పుడు మీకు ఏదని చెప్తాను, మీరు కృష్ణుడు అంటే నేను కృష్ణుడు కాదు మేడం. కృష్ణుడు నాలో పూని ఇవంతా ఫైట్ చేయించాడు అన్నప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ద చెప్పనా? మీరు ఇందాక చెప్పిందే మళ్ళీ నేను చెప్తా, అదే నేను చెప్తా. కృష్ణుడు కాదు, నేను లేను. ఇవాళ మీరు మన ముగ్గురు ఉన్నామండి, మీరు నేను అమ్మాయి, మన ముగ్గురు పార్టీస్ ఏంటి కేసులో. మీరు ఒకటి, నేను ఒకటి, ఆవిడ ఒకటి, ముగ్గురు. పర్సనల్ అంటే మూడు వ్యక్తులండి. వెయ్యాలి మనం కేసు. మంగళవారం వెయ్యాలి. సెషన్స్ కోర్ట్ అది ఏంటి, సమ్మర్ వెకేషన్ సెషన్స్ కోర్ట్. సెషన్స్ కోర్ట్స్ లో ఆ టైంలో ఏం చేయాలి, సెషన్ కోర్టుకి 1 week ఒకసారి ఉంటుంది, వీక్లీ ట్వైస్ వన్స్ ఉంది, తెలియదు నాకు సరిగ్గా. సో ఆ టైంలో ఈ వారం మంగళవారం వేస్తే లక్షవారం బెంచ్ మీదకి వస్తుంది. అది అక్కడ ఉండదు. బుధవారం నెంబర్ అవుతుంది. మంగళవారం రాత్రి అర్ధరాత్రి వరకు నా పేరుంది ఆ ముగ్గురులో. మంగళవారం అర్ధరాత్రి లేదు, తెల్లవారితే ఏది నా పేరు అని అడిగాలి ముగ్గురులో. మిమ్మల్ని ఫోన్ చేసి, నో అండి మీరు సినిమాల్లో వేషాలు వేసిన వాటి వల్ల కొంచెం అందరితో గట్టిగా మాట్లాడడం వల్ల మీరుంటే కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళు అన్నారు. అవతల వేరే వాళ్ళు, వేరే ఇంకొకళ్ళు, వాళ్ళ పేర్లు అని నేను తీను, కొంచెం ప్రముఖమైన వ్యక్తులే పెట్టారు. ఓ నా వల్ల అంత ఇబ్బంది అయిందా మీకు? మరి నాకు చెప్తే నేను వేరే రాయర్ని చూసుకుంటానుగా, నాకు పర్సనల్ గా చెప్పాలిగా, చెప్పలేదేంటి అన్నాను. టైం అయిపోయేదాకా చేయలేదు ఆ పని. అర్థమైందా మీకు? నన్ను తప్పిద్దామని పేరు వాళ్ళకి రావాలి, పేరు కీర్తి కండూతి కావాలని, కీర్తి కండూతి. సో నా పేరు వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కళ్యాణి 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 అంటున్నారు. సో వీళ్ళకి లేదుగా, సో నన్ను తప్పించారు. తప్పిస్తే నేనేం చేయాలి? కళ్ళు మూసుకొని పడుకొని, ఏంటయ్యా కృష్ణయ్య ఏం చేస్తున్నావు, నన్ను ఏంటి తోసావు ముందుకి, పని చేస్తున్నాను ఫైట్ పబ్లిక్గా, నేను అందరి ముందు నేను రేపు ఉదయం కేసు చేస్తున్నా అని చెప్పా, నువ్వేమో నన్ను ఇక్కడికి తీసేసావు, ఏం చేయాలి నేను అని మనసులో అనుకున్నా. ఆయన నాలో నేనే మాట్లాడుకున్నా. అయిందా? కాదండి, మొత్తం కృష్ణులే ఉంటారు అన్ని. మీ వెనకాల కృష్ణుడే ఉంటారు, మీ వెనకాల ఏమండి మొత్తం ఉన్నారండి, అందరు ఉన్నారు, ఫుల్ ఉంటారు. చూడండి అయితే కృష్ణుడు ఎందుకంటే ఆమె నన్ను మీరు ఎక్కడ కదిలించారంటే, నేను చాలా ఎక్కువసేపు దీన్ని లాగడానికి గల కారణం కృష్ణుడు నన్ను ఎంపిక చేసుకున్నాడని మీరు ఒక సెలెక్టివ్గా చెప్పారు. ఈ విషయంలో నేను 100% అది అంత తేలికైన విషయం కాదు. దాన్ని నేను కొద్దిగా లోతుపాతులు తవ్వాలి. ఇప్పుడు ఇది చాలా పెద్ద చర్చ. మిమ్మల్ని మీకు సపోర్ట్ చేసాడు అన్నారుగా, అది చెప్పనండి. తర్వాత మీరు లోతుపాతు లేదని తీయండి. సో విషయం ఏంటంటే మనం మాట్లాడితే తెల్లారుతుంది ఇక్కడ, కాబట్టి నాకు కూడా నీరసం ఉంది, నేను చెప్పేసి క్లోజ్ చేయాలి. సో విషయం ఏంటంటే ఆయన అప్పుడు తీసేసిన తర్వాత తెల్లవారులు అయితే 2 వ్యక్తులు వచ్చారు, మా తమ్ముళ్ళే, నాతో పాటు ఉన్న వాళ్ళే. అక్క మనం ఈ కేసు విషయంలో వాళ్ళు ఇలా అయింది బాబు, ఇలా జరిగింది, వాళ్ళు తీసేసారు, ఇప్పుడు ఏం చేయాలి, మనం కేసు వేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది, ఈ వీక్ వీళ్ళకి కానీ బ్యాడ్గా ఎక్స్పీరియన్స్ అయ్యి వీళ్ళకి కేసు ఏం తీసుకోపోయినా కొట్టేసినా మనం వేసినా అది నిలబడదు. ఎందుకంటే ఒకరికే కదా తీర్పు, ఒకటే వస్తుంది, అదే తీర్పు కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడే మనం దీన్ని కట్టడి చేయగలగాలి, ఇప్పుడే మనం దీని మీద వెయ్యాలి ఫైట్, లేకపోతే మనం నిలబడం వీగిపోద్ది, వాళ్ళకి వచ్చేస్తుంది తీర్పు. ఏం చేయాలి తమ్ముడు అని చెప్పి బాధపడుతున్నాను అంటే, సరే మనం ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్దాం పదండి, నేను రమ్మన్నారు తీసుకొని, ఆయనే ఫోన్ చేశారు, నేను తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను నీ దగ్గరికి. ఏం చేయాలని బాధపడుతున్నానంటే ఆయన ఫోన్ చేశారని వచ్చాం, వెళ్దాం. వెళ్ళంగానే ఆయన కూర్చుని ఉన్నారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అని ఇచ్చి చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి,
ఈ ఫైట్ మామూలుగా లేదు మా భలే పాయింట్స్ మాకే తట్టలేదు ఇవన్నీ నిజమా అనిపిస్తుంది నువ్వు అడుగుతున్న ప్రతి పాయింట్లో అర్థం ఉంది అనిపిస్తుంది. మాకెవ్వరికి బుర్ర తట్టలేదమ్మా, ఇంత లోతుగా ఆలోచించలేదమ్మా కృష్ణుడి గురించి అని చెప్తున్నారు. సరే సార్, నాకు ఈ కేసు ఎలా అయినా ఎల్లుండి మనం కూడా వాళ్ళతో పాటు వేయాలి. మీరు పెద్ద లాయర్ గారు, మీకు ఒక పేరు ఉంది ఇక్కడ, ప్లస్ మీరు ఇందులో ఉన్నారు. ఇందులో మీరు ఏదైనా సరే గవర్నమెంట్ లీడర్ అయినా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీకు ఒకటి ఉంది కదా, ఏదైనా సరే మీకు పదవిని పెట్టైనా ఎవరికైనా చెప్పైనా మాది కూడా నెంబర్ చేయించండి అంటే, నీ తరపున నేను నెంబర్ చేయించను, నేనే వాదిస్తా అని చెప్పి ఆయన నా సంతకం పెట్టి ఫస్ట్ వకాలతో తీసుకొని పట్ చేసేసి అన్నీ చేసేసి నా పేరు ఆదిభట్ల కళాపీఠం ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ఆదిభట్ల కళాపీఠం ఇంకొక 3 పార్టీలు పెట్టి వేస్తే ఇన్ని 229 ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఆయన రెడీ చేశారు మొత్తం సెట్, ఇది నేను ఇవ్వాలి, ఇది అలాంటి కేసులన్నీ తీశారు. అవతల వాళ్ళు ఓన్లీ వేసేసి వదిలేశారు. వాళ్ళ మెటీరియల్ కూడా తెప్పించుకొని చూసి, అమ్మ కళ్యాణ్ ఇమీడియట్గా వాళ్ళకి చెప్పు, కలిసి వాదిద్దాం కేసు, ముందు 12 గంటలకు కలుతుంది, వద్దని చెప్పు, 4 o'clock నేను మార్పిస్తాను, 4 o'clock చేద్దాం. అంతవరకు వెళ్తే రాదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు, పక్క తీసి పడేశారంటే ఏమి రాదు అని చెప్పారు. 4 గంటలకు వచ్చిందండి ఫస్ట్ మాట అవతల వ్యక్తి లాయర్. నేను అక్కడే ఉన్నాను, భావోద్వేగాలు అంటారు చూసారు, అలా ఉంది నా పరిస్థితి. కళ్ళ నీళ్లతో అలా నిలబడి ఉన్నాను, ఏమవుద్దని. ఎన్టీఆర్ గారి స్టాచ్యూ, ఆయన మహానుభావుడిగా ఎన్నో వేషాలు వేశాడు, 19 సార్లు వేషం వేశాడు ఈయనలాగే. ఆయన వాదిస్తున్నారు, ఇలా చేశారు అలా చేశారు కాబట్టి ఆయన స్టాచ్యూ పెట్టుకోవడానికి అభిమానులు పెట్టారు, వీళ్ళు అబ్జెక్షన్ ఇది ఎందుకు చేస్తున్నారో తెలీదు అని అన్నారు. ఈయన వెంటనే వెళ్ళి పిచ్చి పుల్లయ్య అనే క్యారెక్టర్ కూడా చేశాడు సార్ ఈయన ఎన్టీఆర్ గారు, మరి అది కూడా స్టాచ్యూ పెట్టచ్చు కదా. బృహన్నల్ అనే క్యారెక్టర్ కూడా చేశారు కదా సార్, బృహన్నల్ కూడా స్టాచ్యూ పెట్టచ్చు కదా. ఇదే కాదు మీరు లాగాలని చూడకుండా అక్కడ జరిగింది చెప్తున్నాను, నేను అవమానిస్తున్నా అంటే అక్కడ జరిగిన వాదన కోర్టులో జరిగిన అడగండి, ఆ మాట నన్ను కాదు. సో అక్కడ ఇలా మాట్లాడారు వాళ్ళు. ఇలా చేసినప్పుడు ఇదెందుకు పెట్టకూడదు, ఇది మా అబ్జెక్షన్. దేవుడే, మనిషే, దేవుడి క్యారెక్టర్ని తీసుకొచ్చి అవన్నీ ఎలా వేస్తారు అని ఈయన వాదించారు. అక్కడ అటువైపు నుంచి ఇటువైపు నుంచి వాదనలు విన్నాక నో, దేవుడే, కృష్ణుడే, తప్పు, ఇలా చేయకూడదు, ఆయన రూపంలో పెట్టకూడదు, ఏమైనా ఉంటే మార్చేమని చెప్పండి అని చెప్పి ఇచ్చారు. అంటే ఓవరాల్ గా ఇదంతా చేయడం వల్ల ఎలా పోర్ట్రే అయ్యిందంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి అంటే నందమూరి ఫ్యామిలీకి అగేన్స్ట్ గా వెళ్తున్నారు కరాటే కళ్యాణ్ గారు అని పోర్ట్రే అవుతుంది. అభిమానులకు ఎగ్నిస్ట్ అనుకోకూడదా, టీడీపీ వాళ్ళకి ఎగ్నిస్ట్ అనుకోకూడదా, వాళ్ళకి ఎందుకు అనుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమన్నా మీకు ఎవ్వరు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, అందరూ బయట ఉన్న వాళ్ళే. ఇప్పుడు హీరోలు బాగానే ఉంటారమ్మా, బయట ఉన్న అభిమానులు కొట్టుకు చచ్చిపోతారు, వీళ్ళిద్దరూ పార్టీలు చేసుకుంటూనే ఉంటారు. అదే జనాలకు తెలిసినంతకాలం బాగానే ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా ఇద్దరు బాగున్నారని మాట్లాడుకుంటారు కదా ఎక్కడైనా ఫంక్షన్స్లో కలిస్తే. ఈ ఇటువైపు ఉన్న వాళ్ళే మధ్యలో చచ్చిపోతారు, మా పార్టీ అని చింపుకుంటారు బట్టలు. అలాగే అన్నీ కూడా వాళ్ళెవ్వరూ నన్ను ఏమి డిస్టర్బ్ చేయలేదు, ఒక్కళ్ళు ఫోన్ చేసి అడగలేదు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంతమంది ఈయనలాగా అభిమానం ఉన్నవాళ్ళు మాత్రం ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఎస్ నేను మాట్లాడింది ఆయన ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి. నేను రాజకీయ నాయకుడు కూడా ఆయన, ఎన్టీఆర్ గారు ఆర్టిస్ట్ కాదు, రాజకీయ నాయకుడు ఆయన కదా, మాజీ ముఖ్యమంత్రి. రాజకీయ కోణంలో ఇవతల వాళ్ళు రాజకీయం చేస్తున్నప్పుడు నేను కూడా ఒక రాజకీయంలో ఉంటున్నప్పుడు నాకు కూడా తెలిసింది, నేను బయటికి చెప్పాలి. చెప్పకపోతే అందరూ మూసుకుంటే ఆ రోజు నేను ఫైట్ చేయబట్టే కదా ఈరోజు ఆగింది. రేపు పొద్దున ఎవరైనా ఒక అభిమాని ఖుష్బుకి విగ్రహం కట్టారమ్మా, ఖుష్బులాగే కట్టారు, అమ్మవారు అని చెప్పాం, కట్టలేదుగా, కడితే అబ్జెక్షన్ కదా. ఇప్పుడు నేను కరాటే కళ్యాణిగా, హరికథ భాగవతానిగా, హరికథలో నేను చిరతలు పట్టుకుని పెడతా, ఎవరికి అభ్యంతరం ఉండదు. నన్ను కిరీటం పెట్టి సంబర్లో కూర్చోబెట్టి ఇట్లా మంత్రాలు చేసేసి అని చెప్తే ఆటోమేటిక్ అబ్జెక్షన్ వస్తుంది. సో అదనమాట అక్కడ డిఫరెన్స్ ఏంటన్నది చూడాలి. ఎవరిని ఆయనకు తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా పంచి కట్టుతో ఇలా చెయ్యి పెట్టి చెయ్యెత్తు చెయ్యి కొట్టి తెలుగువాడనో పాటలాగా ఆయన ఉన్నట్టు ఆయనకు ఆ రూపం నచ్చలేదా? ఆ రూపం వల్ల ఆయనకైనా అవమానం అయిందా? ఎందుకు మార్చేశారు రూపాన్ని? దేవుడిని చేద్దాం అనుకుంటున్నారు ఎన్టీఆర్ గారిని. దేవుడు మీ ఇళ్లలో నమస్కారం పెట్టండి, కృష్ణుని ఎందుకు లాగుతారు మధ్యలో? గోపాల సినిమా గుర్తు. ఎస్, రాముని ఎందుకు లాగుతారు, కృష్ణుని ఎందుకు లాగుతారు? ఆయన రాముడు చేశారు, రావణాసురుడు చేశాడు, ఆయన శిఖండి చేశాడు, అవన్నీ పెట్టండి. మరి ప్రతి ఒక్కొక్క రూపం పెట్టండి. నాకు శిఖండి ఇష్టం అండి, నేను పెడతా, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు అభిమానులు వచ్చి ఈ రూపం ఏంటి నా మీద అప్పుడు కూడా గొడవకు వస్తారా? నా అభిమానం అనొచ్చా నేను? రావణాసురుడు పెడితే ఒప్పుకుంటారా? దేవుడైతేనే పెడతారా, దెయ్యం అయితే పెట్టరా? మీకు కృష్ణుడి గురించి బాగా తెలియజేసింది ఎన్టీఆర్ అనే అదేమీ ఉండదా మీకు?
చిన్నప్పటి నుంచి ఆయన 18 పాత్రలు కృష్ణుడు అంటే భక్తి పెరగడం అలాంటివి ఏం లేవు? నేను భాగవతంలో ఉన్న పద్యాలు చదివి ఉండడము, మా గురువులు చెప్పిన రుక్మిణి కళ్యాణం హరికథలు వినడం వల్ల, కృష్ణ తత్వం ఏంటో తెలుసుకోవడం వల్ల, ఇస్కాన్ వాళ్ళ ప్రవచనాలు వినడం వల్ల, లేకపోతే ప్రభువులందరూ చాలామంది మాట్లాడడం వల్ల, హరికథలు ఎన్టీఆర్ పాత్ర చూసి ఎంజాయ్ చేస్తున్నాను. కృష్ణుడు బాగున్నాడు, ఆయన చాలా బాగా సూటాడు. గుమ్మడి గోపాలకృష్ణ గారు అని ఒక ఆయన ఉంటారు, తెలుసా మీకు? మా గురువు గారు ఆయన కృష్ణ పాత్ర చూసారు మీరు? ఆయన కృష్ణుడు చాలా అద్భుతంగా ఉంటాడు. మరి ఆయన దేవుని చేసేద్దామా? అంటే ప్రభావవంతంగా ఎవరు మరి ఆయన ప్రభావవంతం చేస్తాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి నిలబెడతాను, మీకు ఆయన ఫోటో చూపిస్తా కృష్ణుడిగా. మీరు కూడా ఒప్పుకుంటారు, ఇప్పుడే చూపిస్తా. మేడం ఏమండి లేదండి, చూసారా? కృష్ణుడు అంటే కొండ, రామారావు గారు రాయ, రామారావు గారు రాయ. నా దగ్గర కృష్ణుడు కొండ, రామారావు గారు రాయ అద్దంలో బట్టి చూపించాడు కదా. ఏమండి మీకు అద్దంలో చూపించినా, నోట్లో చూపించినా, విశ్వాన్నంతా నోట్లో చూపించాడు. ఆయన పాండురంగ మహోత్సవంలో హే కృష్ణ ముకుంద మురారి సాంగ్లో ఆయన చూపించిన అన్ని చూసినా, ఏది చూసినా కృష్ణుడే, దేవుడే. నో వే, నేను మాట్లాడను, నేను విన్ను, నా కృష్ణుడికి ఇంత ట్రై చేస్తుంటే సరే ఇవన్నీ వద్దు. ఫైనల్గా మీరు కానీ నాకు అనిపించింది ఏంటంటే, మీరు కానీ ఆస్కార్ అవార్డు కానీ తయారు చేసి ఆ కమిటీలో మీరు ఉంటే ఆస్కార్ అయిన ఆయన ముఖం దానిలో ఉండేది కాదు. నో, అది మనిషి స్టాచ్యూ. అది ఓకే, స్టాచ్యూ అనుకుందాం, మనిషిని పోలిన స్టాచ్యూ. ఆయనకేం కిరీటాలు లేవు, దేవతా రూపాలు కావాలి. ఇంకోటి చెప్తున్నాను, మన హిందూ సంప్రదాయం ఎక్కడి వరకు ఉంది? మన భారతదేశంలో ఉంది. అది ఎక్కడండి ఆస్కార్? ప్రపంచంలో ఎక్కడో ఉంది కదా. అక్కడ ఉన్నాడు విశ్వం అంతా, కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మరు కదా. కొంతమంది ఎవరు నమ్ముతారు? ఇలా అంటారు. వాళ్ళకి మనకెందుకు? మనం మాట్లాడుకుంటే మన సంస్కృతి సంప్రదాయాలు, సనాతన ధర్మం గురించి, సనాతన వైదిక ధర్మంలో భాగమైన హిందూ ధర్మంలో ఉన్న ఒక దేవుడి గురించి, భగవంతుడి గురించి, వాసుదేవుడి గురించి, అది కదా మనకు కావాల్సింది. సో ఏదైనా అన్నీ నేనే అని ఎవరు అహంకారపడాల్సిన అవసరమే లేదు. సర్వం ఆయనే. ఇక్కడ లేడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి. ఎక్కడ లేడు ఆయన? అన్నింటిలో ఉన్నాడు. ఇందులో ఎక్కడ చూసిన చక్రి. మీరు చూడాలంతే. ఆయన తెలుసుకోగలిగితే ఆయన అక్కడానికి కనిపిస్తాడు. అది ప్రహ్లాదుడు చూపించాడు. ఆయన తప్ప ఇంకొకటి లేదు, నిన్ను తప్ప నీ నోరు పొగడని నోరు లేదు, నీతో పూజించని ఇది చెయ్యి కాదు, నీ కళ్ళు నేను చూడని కళ్ళు కావు, నీ గురించి ధ్యానించిన జన్మ వేస్ట్ అన్నదే కృష్ణతత్వం. ప్రేమించడం, ప్రతి ఒక్కరిని మంచిగా, వారికి వీలుంటే మంచిగా చెప్పడం, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నేను చూపిస్తా ఫలితం. అది కృష్ణతత్వం. అంతేగాని ఫలితం ఆశించి పని చేయకు. నువ్వు పని చేయి, ఫలితం నేను ఇస్తాను, నాకు తెలిసింది. సూపర్ మ్యామ్. సో ఎక్కడ ఏదైనా తప్పు అనిపించినా డేరింగ్ అండ్ డాషింగ్ గా వెళ్ళి దాన్ని ఎదుర్కొని న్యాయం చేసేంత వరకు వదలరు. కాదు, తిట్టించుకుంటున్నాను బాగా. అదే న్యాయం అంటే ఏమంటారు, పళ్ళుకున్న చెట్టు అందరిలాగే పళ్ళున్న చెట్టు అంటున్నారు కదా. రాళ్ళు సంగతి కాదు, పెద్ద పెద్ద కొండలే పడుతున్నాయి, లేనిపోని నిందలు పడుతున్నాను. నాకు అందరిలాగే అవసరం లేదు, నా పని నేను చేసుకుంటే ఎలా గుడి కడతాను కదా. ఇప్పుడు ఇందాక ఆయన మధ్యలో ఆపిస్తారు, అసలు విషయం వెళ్ళలేకుండా సగం కట్ చేస్తారు. ఆయన మర్చిపోతారేమో క్వశ్చన్ అని. సో విషయం ఏంటంటే, నేను హరికథ కళాపీఠం ద్వారా రేపు నేను ప్రతి ఊరెళ్ళి రామాలయంలో రామనామస్మరణ చేసి హరికథ చెప్పి, నేను మీకు నచ్చింది 2 బస్తాల 3 బస్తాల 10 బస్తాల సిమెంట్, ఇసుక, ఐరన్ నా గుడికి ఇవ్వండి, నా హరికథ వినండి, నేను రామనామస్మరణ చేసి కట్టాలి ఆ గుడి, ఆ బడి. అది మా నాన్నగారి కోరిక, ఆయనకి నేను ఇచ్చిన మాట. నేను ఆ పని అతి త్వరలో అవన్నీ కూడా వర్క్ అవుతాయి. ప్రతి ఊరు వెళ్తా, ప్రతి ఊర్లో నేను వెళ్ళి జోలి పట్టి హరికథ చెప్పిన తర్వాత తీసుకుంటా. రాముడి కోసం రామదాసి గారి అమ్మాయిగా రామనామస్మరణతో అది కట్టాలి. నేను అడిగితే ఏ ఛానల్ వాళ్ళు, ఏ తెలిసిన ఫ్రెండ్స్ 10 బస్తాలు 20 బస్తాలు రాసి ఇవ్వచ్చు డొనేషన్స్. నాకు అలా ఇష్టం లేదు. నేను వెళ్ళి ప్రతి ఊర్లో రామాలయం ఉంటుంది, 10 కొంపలున్న పల్లెనైనా రామభజన మందిరం ఉండి వరలుగాత అన్నారు. ఆ 10 కొంపలున్న 10 గ్రామంలో 10 ఇల్లులున్న రామభజన రామ మందిరం ఉంటుంది. అలాంటి ఊర్లో వెళ్ళి రామునికి జననం చెప్పి కథాగానం చేసి నేను హరికథ పాఠశాల గుడి బడి కడతాను. ఇది నా లైఫ్ అంబిషన్. నేను సినిమాలు చేస్తానా, డైరెక్షన్ చేస్తానా, వ్యాంపిష్ క్యారెక్టర్లు చేసుకుంటానా, పర్సనల్గా నేను ఏమైపోతానా, సస్తానా, బతుకుతానా, ఆయన ఇష్టం. నాకు ఈ జన్మ ఇచ్చాడు, దానికి సార్థకత ఏదో ఉంది. సో అది నేను చేయాలి. కృష్ణ భక్త, రామభక్త ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నాకేంటో, నేను ఎందుకు పుట్టానో, నా జన్మ సార్థకత ఏంటో, మా అమ్మ నాన్న నన్ను ఎందుకు అన్నారో దాన్ని నేను నిలబెట్టాలి. ఇవన్నీ చెత్త వెధవాళ్ళందరూ వస్తుంటారు, ఎన్నో మాట్లాడుతుంటారు, ఆడేదో చేస్తుంటారు. నాకు సంబంధం లేదు. నా లైఫ్ నాకేంటో క్లారిటీ ఉంది. నా అంబిషన్ నేను చేసుకుంటాను. రామనామ పానం చేసి పుట్టాము, రామనామం పానం చేస్తూనే పోతాం. ఇంతే. హిందుత్వానికి ఏమైనా చేయగలమా? అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తుందా? గోవుల్ని ఎవడైనా ఇబ్బంది పెడుతున్నాడా? నేను వెళ్ళి ఉంటా అక్కడ.
ఒక అమ్మాయిని ఎవడైనా ఇబ్బంది పెడుతున్నాడో అక్కడ నేను ఉంటా. దానివల్ల నాకేమైనా డబ్బు వస్తుందని ఈరోజు ఆలోచించలే. నేను కష్టపడిన దాన్ని డబ్బు తీసుకుంటా ఖచ్చితంగా. కష్టపడ్డాను, హరికథ చెప్పాను, హరికథ డబ్బులు తీసుకుంటాను, సినిమా షూటింగ్ చేస్తాను, డబ్బులు తీసుకుంటా, ఇంతే. ఆ డబ్బులు నేను ఇంకో దానికి ఎవరికో హెల్ప్ చేస్తాను. హాయ్ హలో అందరికీ నమస్తే అండి, నేను మీ కరాటే కళ్యాణి. ఈ మధ్య ఇంతకుముందు ఉన్న ఛానల్ని పేరుని కొత్తగా శశి టీవీ అని మార్చినట్టుగా తెలిసింది. టుడే టుమారో కన్నా కూడా శశి టీవీ చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. శశి ఎంత ప్లెజెంట్గా ఉంటాడో అంటే చంద్రుడు, అలాగే దినదిన అభివృద్ధి. ఎందుకంటే 15 రోజులు హీనపక్షం, 15 రోజులు వృద్ధి పక్షం ఉంటుంది కాబట్టి ఇది అలాగే దినదిన అభివృద్ధి జరగాలని ఇప్పటిదాకా ఒక స్టేజ్లో నడిచింది. ఇప్పుడు వృద్ధి చెందాలని కోరుకుంటూ శశి టీవీ ప్రేక్షకులకు, శశి టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు అండి.